CMR షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. సూరిబాబండి సోడా సూరంటే సౌత్ ఇండియా అబ్బా అంటుంది. అబ్బబ్బా చెయ్యి వదలండి. ఏమండి మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కూడిన బాధగా ఉంటుందండి. అబ్బా ఏమండి మీరు నా చెయ్యి పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టుంటుందండి. ఏమండి నేను గుర్తుంటానా మీకు? ఏమిటి రంగన మామ ఈ సోడా సూరి సోడాలు 500 కావాలా? అవునురా సూరి, నీ చేతితో పట్టిన నీ సోడాలు 500 కావాలని ఓ పార్టీ ఆర్డర్ ఇచ్చారు. అక్కడికి కష్టమని వేరే సోడాలు పంపిస్తానంటే వీల్లేదని చెప్పాను. ఇప్పటికైనా అర్థమైందా రంగన మామ ఈ సోడా సూరి సోడాల మహిమ గురించి మాట్లాడటం కాదు అని సోడాలు తిప్పాలంటే మాట్లా. ఒరే నేను తిప్పడం తేలికేరా, సోడాలో నీళ్లు నింపాల్సింది నువ్వేగా. అవును సూరి, నువ్వు అతను ఎలా కష్టపడతారో నాకు తెలియదు. సాయంత్రానికల్లా 500 సోడాలు రెడీ కావాలి. ఇదిగో అడ్వాన్స్. ఓకే మావా, అలాగే పద పద. భలే మంచి చౌక బేరమో. కని 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 ఏమంటే ఒక పిచ్చని అందుకే అన్నారు కాబోలు. మన సోడాలను ఎంత లవ్ చేస్తున్నా అంటే చాలా గొప్ప అనుకోవాలి. అతను ఎవరో నాకు తెలియదు, కానీ సోడాలు పట్టుకెళ్ళేది మాత్రం అదిగో అతను. ఏమయ్యా బాబు, నీ చాలా గొప్ప టేస్ట్ అయ్యా. నా సోడాలను ఇంత అభిమానంగా తీసుకెళ్తున్నావంటే నీకు సన్మానం చేసి 2 బిరుదులు ఇవ్వచ్చు. సోడా సామ్రాట్, సోడా సింహ అని. అవును, నా సోడాలను తీసుకెళ్లి పెద్ద పార్టీ ఏమైనా చేస్తున్నావా? ఎలవయా, నాకేం పిచ్చాయిరా ఈ దిక్కుమాల సోడా పట్టుకెళ్ళి. నోరు జారకు, నీకు పిచ్చి విరి లేకపోవచ్చు కానీ ఈ సోడా సూరి సోడాలు మాత్రం తిట్టకు. బాబు, ఈ సోడాలన్నీ ఎవరికి పట్టుకెళ్తున్నావో వాళ్ళ అడ్రస్ చెప్పావనుకో, నీకు 10 గోళీ సోడాలు ఇస్తా. చెప్పు బాబు. సారీ మిస్, మళ్ళీ వస్తాను. జస్ట్ మినిట్, కమింగ్. వెరీ గుడ్. సోడాలతో ఆడుకునే సోడా సుందర్ని ఇప్పుడే చూస్తున్నా. అవును, మీరు? నేనండి సోడా సూర్ని. అదే మీరు చేయి పట్టుకున్నా వదిలేసినా ఏదో తెలియని ఇది అదే ఏదో బాధపడిపోయేవాడిని. సరేనండి, నా సోడాలంటే మీకు ఎంత ఇష్టం అండి? కొన్ని కారణాలు ఆడపిల్ల నోటితో చెప్పలేదు. నోటితో చెప్పలేని వాటిని కళ్ళల్లో చదవడం నాకు అలవాటేలేండి. మొదటిసారి కలిసినప్పుడే అనుకున్నానండి. ఏమని? జీవితాంతం మనం విడిపోకుండా కలిసి ఉంటామని. ఎవరొచ్చారో చూడు. నమస్కారం. ఏమ్మా, కొత్త కాపురం ఎలా ఉంది? మీ అందరి దీవెనల వల్ల బాగానే ఉందమ్మా. ఏరా సూరి, ఎవరు? ఈ అమ్మాయి లక్ష్మి, ఇతను రాజు. నమస్కారం. నమస్కారం. లక్ష్మి ఆస్తిని ఐశ్వర్యాన్ని అన్ని కాదనుకుని ఈ మధ్యనే రాజును పెళ్లి చేసుకుంది. విన్నాను, వాళ్ళ నాన్న మాట కాదని చేసుకుందటగా. పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు అడ్డుపడకూడదు నాన్న. మంచైనా చెడైనా చేసుకునే వాళ్ళకే వదిలేయాలి. జీవితంలో కలిసి బతకవలసింది వాళ్ళు కనుక వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగనివ్వాలి. సూరిబాబు, ఈ ఊళ్ళో మా మామగారి కళ్ళ ముందే మేం కాపురం ఉంటే ఆయన కోపం చల్లారదని నాకు తెలుసు. అందుకే లక్ష్మి నేను రామపురం వెళ్ళిపోతున్నాం.
అక్కడి స్కూల్లో నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. రేపే ప్రయాణం. వెళ్లే ముందు మీ అందరినీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. వెళ్ళొస్తాం అన్నయ్య. వస్తామమ్మా. వస్తాం. మంచిదమ్మా. అదమ్మా. వీడు అన్నయ్య, అది వీడి చెల్లెలు. దిక్కుమాలిన అనుబంధం. వెళ్ళొస్తాం. రామాపురానికి నాకు ఏమిటి సంబంధం? భయంకర. రే పంతులు, అయ్యా, ఈ లోకంలో కుక్కైనా నక్కైనా ఏ పశువైనా మనిషి అయినా బతికే దేనికోసం అని అడుగు. దేనికోసం అండి? తిండి కోసం రా. అవునండి, ఆ కుక్కలా నోరు తెరిచేది, మీ వెంటనే కుక్కలా తిరిగేది పొట్ట కోసమే కదండి. ఆ పొట్ట నిండాలంటే ఏం చేయాలని అడుగు. అడగడం దేనికండి, చెప్పేయండి. కావాల్సింది డబ్బురా. కనుక ఆ డబ్బు కోసం ఏ తప్పు చేసినా తప్పు లేదు. మరి అలానే తప్పులు చేయడం కులవృత్తిగా పెట్టుకోవడం చట్టం ఒప్పుకోదు కదండి. చట్టం డబ్బున్నవాడి జేబులో మనీ పర్సులు ఎడుతురా. మనీ పర్సులో డబ్బు కిక్కురు మనకుండా పడున్నట్టు డబ్బు మధ్య చట్టం చచ్చినట్టు పడి ఉంటుంది, పడి ఉండాలి. అయ్యి బాబాయ్ బాబాయ్, జగన్నాథం గారు నిజంగా జగన్నాటక సూత్రధారులు. అయ్యగారు, మీకోసం కొత్తలంక రామరాజు గారు వచ్చి గోడం గారు కూకున్నారండి. కూర్చో, కింద పడి దొలుతారేంట్రా? అది వస్తున్నాను. ఆగండి. ఏమిటి 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 ఏమిటి? ఆ తుమ్ము రాబోయే ఆగిందండి. అదేదో ప్రళయం వస్తూ భూకంపం వస్తూ ఎందుకు అరుపులు? తుంబించావక. మరి నా తుమ్ము దరిద్రపు తుమ్మని అప్పుడప్పుడు అంటుంటారు కదండి. అవును, నిజమే. అయ్యా తమరండి, చూడు, నీ దగ్గర దరిద్రం తుమ్ములు చాలా ఉన్నాయని నాకు తెలుసు. సాధ్యమైనంత వరకు నా దగ్గర తుమ్మొద్దు. ఇప్పుడు తుమ్ముతున్నావా? తుమ్మనండి. నోరు మూసు పద. రామరాజు, నా మాట అంటే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో మనుషులకి ఏమిటని అడుగు. ఏమిటండి? వేదం అయ్యా, నా మాట అంటే వేదం. వేదం లాగే మామూలు వాళ్ళకి మా అయ్యగారి మాటలు పట్టాన్ని అర్థం కావు గనక నేను తాత్పర్యం అడగలేదు. నువ్వు నోరుమోయి. జగన్నాథం గారు, మీకు మనుషుల్లో అంత పేరు పలుకుబడి ఉంది కనుకనే మీరేదో వ్యాపారం చేద్దామంటే ఏమిటి అని ప్రశ్నించకుండా 5 లక్షలు వాటా పెట్టాం. నువ్వు 5 లక్షలు వాటా పెట్టావు కదా, నీకు సన్మానించి ఏనుగు ఊరేగించాలా? మరో 5 లక్షలు వాటా పెట్టు. అప్పటికన్నా వ్యాపారం జరగదు. ఆ వ్యాపారం ఏంటండి? ఏముందయ్యా, మొన్న తుఫాను వచ్చింది, నిన్న వరదలు వచ్చాయి. తుఫాను వరదలు రేపు రాబోయే కరువుకి పైలట్ లేకవయ్యా. కరువు రాకముందే జిల్లాల్లోని ధాన్యం అంతా కొనుగోలు చేసి మన గిడ్డంగిల్లో వేయించడం, ప్రజల అవసరాలు పెరిగినప్పుడు అదే ధాన్యాన్ని ఎక్కువ ధరకు అమ్మడం, అది మన వ్యాపారం. మనం సరఫరా చేసే ఎరువుల వల్ల పంటలు బాగా పండుతాయిగా, కరువు ఎలా వస్తుంది చెప్పండి? నేను దేవుణ్ణి నమ్మి నా దగ్గరే ఎరువులు కొంటారు. ఆ ఎరువులతో పంట పడడం కాదు కదా, గడ్డి కూడా మొలవదు. అప్పుడు గింజలు లేక రైతులు అన్నవో రామచంద్ర అంటూ చచ్చినట్టు మళ్ళీ నా దగ్గరికే వస్తారు. మరి కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదండి. డబ్బు మన దగ్గర ఉంటుంది, పొలాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాటిని తాకట్టు పెట్టించుకుని మనం డబ్బు ఇస్తాం. ఎప్పుడు ఒకప్పుడు వాటిని మనకి అమ్మేసుకుంటాం. అప్పుడు మనం ఏమవుతాం అని అడుగు. అడగడం దేనికండి? భూమిని అంతా స్వాధీనపరుచుకుని భూమిపాలు అయిపోతారు, భూస్వామి అయిపోతారు. ఏడిషో, ఎంతమందిని నాశనం చేస్తే మనం అంత అభివృద్ధిని సాధించినట్టయ్యా. ఇప్పుడు బాగుపడాలంటే 10 మంది పోవాలయ్యా, తప్పదు. 10 మందిని నాశనం చేసి సంపాదించే ఆస్తి పాపిష్టి డబ్బు నాకు అక్కర్లేదు. జగన్నాథం గారు, నేను మీతో ఎలాంటి వ్యాపారం చేయదలుచుకోలేదు. మర్యాదగా నా 5 లక్షలు నాకు తిరిగి ఇచ్చేసేయి. ఇవ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మీ తప్పుడు ఎరువుల కథ ప్రభుత్వానికి చెప్పి మిమ్మల్ని జైల్లో తోయిస్తాను. వస్తా. సరే పంతులు, అయ్యా, ఈ రామరాజు 10 కాలాల పాటు బతుకుతాడు అనుకున్నాను. చచ్చిపోవడానికి తొందరపడిపోయిందిరా. చూడు, కండువా వేసారా? రామరాజు గారు, ఇదిగో మీ కండువా. అది కాదు. అయ్యా, వీడిప్పుడే పోలీసు రిపోర్ట్ ఇస్తాడేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకని అడగనే? నేను నిన్ను అడగల. నోరు ముసుగు నచ్చరా? నేను చేసి చూపిస్తాను. భయంకర, ఒక చరిత్రకు ముగింపు చెప్పిరా.
ఏరా పంతుడు, అయ్యా వచ్చే శూన్యమాసం కదా? కాదండి, వచ్చేది వచ్చేసిందండి, భలే వచ్చేసిందండి. ఈ దేశానికి ఏదో స్వతంత్రం వచ్చిన సంబరపడతావురా? దరిద్రదుము నువ్వును, పైగా నీది అశుభంతుము కూడాను. అవునండి, తుమ్ము వచ్చిందంటే ఏదో కీడు వస్తుందండి. కీడు వస్తుందో రాదో తెలియదు కానీ హెడ్ వస్తున్నాడు రా. హెడ్డుని చూసినాడు, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఎస్ సార్. సంతోషం, దించు. హెడ్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా హెడ్ పొద్దుటే వచ్చేసా? రాకపోతే రూల్స్ ఒప్పుకో కదండి. అంటే కొత్త సేవ ఏమైనా కనిపించిందా? వారిది వీరిది కాదండి, పెద్దలంక రామరాజు గారిది. వారు తమ వ్యాపారంలో పార్ట్నర్ కదా, తమను ఎంక్వైరీ చేయవచ్చారు. కాస్త చూశాడవయ్యా, కానిస్టేబుల్ ని హెడ్ ఉండగా మాట్లాడతావా? రూల్స్ ఒప్పుకో, నీకు ఎన్నిసార్లు చెప్పాను? 230 టైమ్స్ సార్. మరి ఎవరి కొత్త మొహం? కోతుల్లంక అవుట్ పోస్ట్ నుంచి కొత్తగా బదిలయ్యాడు. బొత్తిగా నీతిపరుడు, దైవభక్తుడు, నిజాయితీపరుడు. మెనీ మెనీ థ్యాంక్స్ సార్. అన్ని కష్టాలే, బదిలీ మీద బదిలీ అయితే ఆశ్చర్యం లేదు. ఇంతకీ శవ పంచాయతీ అయిపోయిందా? అయ్యే ముందు తమన్ని కలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకోవని ఇలా వచ్చానండి. నువ్వు వస్తావన్నావు తెలుసయ్యా. ముందు మీ కానిస్టేబుల్ నా బయట గైడ్ వేసిందో లేదో చూసిరా మనం. 167 వెళ్ళేసిరా. వెళ్ళి రావడానికి రూల్స్ ఒప్పుకుంటాయండి? ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. వెళ్ళు, గో. ఎస్ సార్. అయ్యా, ఈ హెడ్ కానిస్టేబుల్ హనుమంతయ్యకి డ్యూటీ లాఠీ లాంటిది. దొరక్క పెద్ద శవం దొరికింది. మరి శవ పంచాయతీ దగ్గర నుంచి పెద్ద కర్మ వరకు ఏ కష్టాలు రాకుండా కాచుకోవాలంటే కింద శవాన్ని కూసినట్టుగా మరి రేషన్ రేట్ చెప్పకుండా. అబ్బా, శవం కనిపించగానే నువ్వు మరి పేట అయిపోతావయ్యా. అక్కడికి నువ్వు ఈ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి శవానికి 5,000 చొప్పున పెంచుతూ ఇప్పటికి 25,000 చేశాను. ఏమిటి ఇంకా చాలదా? అబ్బా గిట్టదండి, ఎన్ని రూల్స్ దాటేస్తే ఒక్క శవం సమాధి అవుతుందో మీరు కాస్త ఆలోచించాలి. మరీ సెలక్కాయల బేరలా పీకులాట ఎందుకండి? అయ్యగారు తమకు నెలకో శవాన్ని ఏర్పాటు చేస్తారు. తమ సంవత్సరానికి కాంట్రాక్ట్ రేట్ చెప్పండి. ఇగో హెడ్, ఈసారి 25-30 చేసుకో. మొహమాట పెట్టకు. పై శవానికి కావాలంటే పెంచుతాను. ఇక మీ ఏదో పాలు నీళ్లు కలిసినట్టుగా చట్టం అవినీతి కలిసిపోయి కనుక తలుపాను. తాంబూలం పుచ్చుకోవడానికి రూల్స్ ఒప్పుకో, కవర్ పోస్ట్ పడేయండి. సరే, నీ రూల్స్ కానీ. గేట్ వేసేసానండి. వెళ్ళి తీసేసేయి, మనం వెళ్ళిపోవాలి. మరి మనం వారిని ప్రశ్నలు అడగాలి కదండి. సమాధానాలు కూడా చెప్పారు, నువ్వు పదా. వస్తాం సార్. అయ్యా, దొంగ పోలీసు 6 చుట్టలోనూ ఎండు ఒక్క పొడి డబ్బా పట్టుకుపోయాడు. పాపం రామరాజురా 5 లక్షల కోసం ఆవేశపడ్డా. 30,000కి బూడిదైపోయాడు. అయ్యగారు ఎవరో భార్యాభర్తలు తమను చూడటానికి కలిసి వచ్చారండి. భార్యాభర్తలు కలిసిరాకి విడిపోయి వస్తారేంట్రా? దొన్నపోతా. వెళ్ళామని చెప్పా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నా పేరు రాదండి. ఈ ఊళ్ళో స్కూల్ కొత్తగా వచ్చిన టీచర్నండి. ఈవిడ నా భార్య, పేరు లక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, కొత్తగా పెళ్లి అయినట్టుంది. చూస్తేనే తెలుస్తుందయ్యా. ఎలాగని అడుగు. అడగడం దేనికండి? అమ్మాయి నలగని బంతి పువ్వులాగా ఉంది. మాకీ మధ్య పెళ్ళైంది. ఈ ఊరికి పెద్ద దిక్కు తమరని విన్నాం. ఒకసారి దర్శించుకుని వెళదామని వచ్చాం. మంచిదయ్యా. నీకు మీ ఆవిడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రండి, నేను చూసుకుంటాను. అవునండి, మా అయ్యగారు చూపు పడిందంటే మీ పంట పండినట్టే. మీరు ఏ దిగులు లేకుండా వెళ్ళరండి. వస్తామండి. అయ్యగారు వచ్చేస్తుంది. ఏమిటయ్యా, తుమ్మే ఉంటే చంపేస్తాను. పదా. పటన్కై మా మస్తాన్ మామూలు. మొదటిదేటి మస్తాన్ మామూలు ఇవే. ఆలస్యం చేస్తే గురువు గారు రథం దిగుతారు, ఆ పైన నీ షాప్ లో సాగిన పెట్టేస్తారు. ఇవే మొదటి తేదీ మస్తాన్ మామూలు. నా ఖాతాదారులు ఇంకా డబ్బు ఇవ్వలేదు. 4 రోజులు పోయికి ఇస్తాను. అమ్మా, మస్తాన్ మామూలు 4 రోజులు లేటా? రాదా విన్నావా? పేనాలు ఎట్టుకెళ్ళి ఏమడన్నా ఆగుతాడేమో గాని మామూలు ఎట్టుకెళ్ళి ఈ మటన్ కైమా మస్తాన్ ఆగడు బే. ఆగనంటే నేనేం చేయను, నా దగ్గర డబ్బు లేదంటే. నీ కొట్టు తాకట్టెట్టు, నీ ఆస్తిని అమ్మకం పెట్టు, నీ ఇల్లు ఏలం పెట్టు, ఎలాగైనా మామూలు కట్టు. ఏమిటి దౌర్జన్యం? అసలు మీ మామూలు ఏమనంటే ఏం చేస్తారా? ఏం చేస్తావా?
మామూలు ఇవ్వకపోతే చిందరవందర చేస్తారా? నేను చెయ్యం, మా దాదా చేస్తాడే. దిక్షా దిగడు దిక్కదిలేడా కురుచేత్రమే. అనవసరంగా మీ దానా నింపకండి, చచ్చిపోగలరు. జాగ్రత్త. దాదా రిక్షా దిగు దాదా. అంత అవసరమా బే? అవును దాదా, సోడా సూరి గారి చెడు మీద ఎత్తన్నాడు. ఎత్తండి రా, తెరలెత్తండి. ఏం బే మటన్ కైమా మస్తాన్నే బండి తిప్పించావు? అంబులెన్స్ ఎక్కించి పంపిద్దామని. రేయ్, నిన్ను రికార్డింగ్ డాన్స్ చేస్తాను రా. నువ్వే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నావు కదా, ఇంకా అరుపులు ఎందుకు? రేయ్, నమిలి మింగేస్తారా? గొంతు కడ్డు పడతా. రేయ్, మటన్ కైమా మస్తానా మామూలు ఇవ్వాలా? ఇదిగోరా మామూలు మటన్ కైమా మస్తాన్ మటన్. రౌడీ మామూలు ఇవ్వాలా? తీసుకెళ్ళరా. నన్ను నా అందాన్ని పొగడం చాలు గాని ముందు మీ హెల్త్ జాగ్రత్త. ఏమిటి కొత్తగా నా హెల్త్ గురించి మాట్లాడుతున్నాం? ఏమీ లేదు, రేపటి నుంచి మాకు సెలవులు. ఒకసారి మా ఊరు వెళదాం అనుకుంటున్నా. త్వరగా వచ్చేస్తావు కదా? హాలిడేస్ అయిన వెంటనే వచ్చేస్తాను. అంతవరకు నాకు పగలు రాత్రి అమావాస్య అన్నమాట. అదేమిటి? ఈ చందమామ వెళ్ళిపోతే నాకంతా చీకటి అమావాస్యగా. సరే, ఈ నెల రోజులు నేను బ్రతకడానికి నాకు కావలసిన మంది ఇచ్చేసి వెళ్ళు. మందా? ఏమిటది? అది ఏమా మాలతి, బాగున్నావా? పరీక్షలు బాగా రాసావా? ఆరోగ్యం బాగుందా? రొటీన్ ప్రశ్నలకి రొటీన్ జవాబులేగా చెప్పేది. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండ్ ఫైన్. అది సరే గాని నువ్వు పట్నం వస్తానని రాలేదేమిటి? ఎక్కడమ్మా నా తీరికేది? అవునమ్మా, చిన్నాన్నగారికి పనా లోకమా? పేదవాళ్ళ కష్టాలు చూడాలి, పెద్దవాళ్ళ పనులు చూడాలి, ఎరువులు ఎగుమతి చేయాలి, మాయదారి పనులు ఇంకా ఇంకా ఎన్నో చేయాలి. రే పంతులు, అధిక ప్రసంగం చేస్తే ఆరోగ్యం చెడుతుందిరా. సరేగానమ్మా, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. లోపలికి వెళ్ళి స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకో. ఏరా, మాయదారి పనులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పళ్ళు అనకూడదు. ఏదో నోరు జారానండి. ఇంతగా అసలు విషయం చెప్పడం మర్చాను. ఏమిటది? చెప్పను, వినండి. నీ తుమ్ము అరిష్టం, అనర్థం, ప్రాణగండం కూడాను. లోపలే పోదాం పద. గడవెత్తుకొచ్చింది గన్నె పిల్ల, అది కనపడితే చాలురా గుండె జల్లో. ఏంటి ఎంత కూత? నేను పచ్చా లేక జంతువా? అరే, నా క్యారేజ్ ఏమైంది?
అమ్మ రాధా, నువ్వా వింత పచ్చివి? ఉండు, నీ పని చేస్తాను. దిగమంటుంటే దిగకపోతే వెనక దిగుతాను. దిగు. దొంగతనం చేసిన మనిషిని అంత తేలిగ్గా వదులుతానా? చేసిన నేరానికి పరిహారం అదిగో సిద్ధంగా ఉంచాను. ఈ రోజు నీకు ఇష్టం వచ్చిన పిండి వంటలతో వంట చేసి తీసుకొచ్చాను. కాబోయే మొగుడికి ఇప్పటి నుంచే మంచి చెడ్డలు చూసుకుంటున్నావు అనమాట. అబ్బా, ఏం రుచి, ఏం రుచి! బ్రహ్మాండం. ఏంతో చేసావేంటి? పోపులో నా ప్రేమ కలిపాను, మసాలాలో నా మనసు కలిపాను. ఆ ప్రేమ మనసు కలిపిన వాటితో కాస్త ముద్దు కూడా అదుగు తింటే మరీ బాగుంటుంది. ముద్దుకు ముందు 3 ముళ్ళుండాలి. అంతవరకు మనం కాస్త హద్దుల్లో ఉండాలి. నువ్వు ముందు భోంచే. నువ్వు తాపీగా భోంచేస్తుండు, నేను మా అన్నయ్యకి పాలు పోసి వస్తాను. ఓ నాగరాజన్నయ్యక, వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఆకలితో మండిపోతుంటాడు. నాగరాజన్న, నాగరాజన్న, నాకున్నది 2 అన్నయ్యలు. ఒక అన్నయ్య చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. మిగిలింది నువ్వు ఒక్కడవే. నీకే ఆపద వచ్చినా నేను భరించలేను. నేను పిలిచే తప్ప బయటికి రానని మాటిచ్చావు, గుర్తుందా? నేను ఎప్పుడూ ఒంటరిగా వదలు. పుట్టితో ఇంటి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? వస్తే పాలు తాగు. నక్కనాయాల తోడా సూరిగాడిని కొడుకేనా? అవును బాబు. దేనికి? దేనికైనా ఆడి పేగులు తీసి పీర్ల పండుగ చేసుకుంటారు బే. ఏడ్రావాడు? నాకు తెలియదు. ఎందుకు తెలియదు బే? చెప్తావా లేకపోతే దీంతో నీ మొహం చెక్కైనా?